మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట వచ్చిన సహోదరులు సరే నా యొక్క హృదయపూర్వక వందనాలు చేసుకుంటున్నాను. అందరి వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రేమ బట్టి తిరిగి మన రీతిలో కలుస్తున్నాం. పిల్లలుగా మనం గత కొద్ది వారాలుగా మనం దేవుని రాజ్యము అనే అంశం గురించి నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా గత వారం మనం సౌలు నుంచి సొలొమోను వరకు ఏ విధంగా రాజ్యం నడిపించబడిందో వాళ్ళ చేతిలో నుంచి మనం ఆలోచించుకుంటూ వచ్చాం. ఇవాళ సొలొమోను తర్వాత ఇశ్రాయేల్ రాజ్యం ఏమైంది, ఏ విధంగా ఉన్నదని విషయం ఆలోచిద్దాం. మనం ఆలోచిస్తే మనకి దేవుని రాజ్యము వాస్తవానికి దేవుని రాజ్యం అంటే దేవుని ఏలుబడి. రాజ్యం పదానికి అర్థం ఏంటంటే ఏలుబడి లేదా పరిపాలన చేయడం, ఏలుబడి చేయడం అని అర్థాలు వస్తాయి. అయితే ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎన్నో రాజ్యాలు ఉన్నాయి. ఇప్పటికీ మరి భూమి పుట్టి నుంచి ఆలోచిస్తే ఎన్నో రాజ్యాలు భూమి మీద వెలిసాయి, ఎన్నో రాజ్యాలు కనుమరుగిపోయి ఎన్నో రాజ్యాలు చాలా గొప్పగా ఇప్పటికీ చరిత్రలో చెప్పుకుంటాం. అయితే మనం అన్ని రాజ్యాల కన్నా దేవుని రాజ్యం అనే దాని గురించి మనం చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఏ రాజ్యం నేర్చుకోకపోయినా సరే దేవుని రాజ్యం అంశం మటుకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు క్రైస్తవులు తెలుసుకోవాలి. ఎందుకంటే దాని మీద మన క్రైస్తవం మొత్తం డిపెండ్ అయి ఉంది. కాబట్టి మన విశ్వాసానికి పునాది దేవుని రాజ్యమే. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యం గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంది. అందులో బట్టి మన పాత నిబంధనలో దేవుని రాజ్యం ఏ విధంగా కొనసాగిందో ఆలోచించుకుంటూ వచ్చాం. వాస్తవానికి దేవుని రాజ్యం అనేది మొట్టమొదటి ఉందండి. దేవుని పరిపాలన పరలోకంలో ఏ విధంగా ఉందో భూమి మీద అదే విధంగా పరిపాలన కావాలని దేవుడు కోరుకున్నాడు. ఆ కోరుకున్న విధానం బట్టి దేవుడు మొట్టమొదటిగా అబ్రాము ద్వారా తన రాజ్యాన్ని, అబ్రాము సంతానం ద్వారా భూమి మీద దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించిన దేవుడు కోరుకున్నాడు. అయితే వారికి తెలియకుండా దేవుడు వారి మీద వారికి రాజు ఉండి ఇశ్రాయేలు మీదకి అబ్రాము సంతానం ఇశ్రాయేలు అందరికీ కూడా రాజుగా ఉండి వారికి వాగ్దాన నిబంధనలు ఇచ్చి వాళ్ళని నడిపిస్తున్న క్రమంలో మొట్టమొదటిగా మనం సౌలు చూసాం. సౌలు తర్వాత దావీదు తర్వాత సొలొమోను. ఈ ముగ్గురు కాలంలో ఒకే రాజ్యం ఉండేది. ఒకే రాజ్యం అంటే ఇశ్రాయేలు అంతా కూడా ఒకే రాజ్యంలో ఉన్నారు. అయితే సొలొమోను చేసిన తప్పిదం వల్ల సొలొమోను తర్వాత ఏమైందంటే రాజ్యము విభాగించబడింది. అంతకుముందు కూడా ఒకే ఐక్య రాజ్యంగా ఉన్న ఇశ్రాయేల్ రాజ్యం అనేది సొలొమోను తర్వాత ఏమైందంటే రాజ్యము విభాగించబడింది. అందుకు కారణం మనం ఆల్రెడీ గత వారం ఆలోచించాం. సొలొమోను తప్పిదాల వల్ల దేవుడు కోపగించుకొని ఏం చేశాడంటే దేవుడు రాజ్యాన్ని సొలొమోను చేతుల నుంచి ఎవరికి అప్పచెప్పాడంటే యెరొబెయాము చేతికి అప్పగించడం జరిగింది. మనం మొదటి రోజుల గ్రంథం చదువుకుంటే మొదటి రోజుల గ్రంథము 11వ అధ్యాయంలో మనం చాలా అంశాలు నేర్చుకోవాలి. కాబట్టి ఇశ్రాయేలు రాజులంతా మనం చర్చించుకుంటాం. కాబట్టి శ్రద్ధగా వినాలి. ఏమాత్రం మనం నిర్లక్ష్యం కూడా మనకు ఏ విషయం మనం అర్థం అవుతుంది. మొదటి రోజుల గ్రంథం 11వ అధ్యాయము ఒకసారి మనము 20 చదువుకుంటే అంతటా యెరొబెయాము యెరూషలేము బయలుపోగా షిలోనీయుడు ప్రవక్త అహీయా అతని మార్గంలో కనుగొనెను. అహీయా కొత్త వస్త్రం ధరించుకుని వారిద్దరూ తప్ప పొలముల ఎవరూ లేకపోయిను. అంతటా అహీయా తాము ధరించుకొని ఉన్న కొత్త వస్త్రం పట్టుకొని 12 తునకలుగా చింపి యెరొబెయాముకు ఇట్లనెను. అహీయా ప్రవక్త దేవుడు వాడుకునే అహీయా ద్వారా దేవుడు యెరొబెయాము అనే వ్యక్తి, యెరొబెయాము ఎవరంటే సొలొమోను ఒకప్పుడు పనిచేసిన అధికారి వ్యక్తి. ఆ వ్యక్తి గురించి రెండు మాటలు ఆలోచించగలవాను. ఆ వ్యక్తి యవనుడు, 28వ వచనంలో ఉంటది. ఆ వ్యక్తి మహాబలాఢ్యుడు, యవనుడు, పని ఎందు శ్రద్ధగా పడని 28వ వచనంలో ఉంటది. అయితే ఈ యెరొబెయామును దేవుడు ఎన్నుకొని అహీయా ప్రవక్త అని చెప్పి పంపి అహీయేమో ఒక బట్ట వేసుకుంటే ఆ బట్టని చింపి దాన్ని 12 తొనకలు చేసి 10 తొనకలు ఈ వ్యక్తికి ఇచ్చి అంటే అర్థం ఏంటంటే 30 చదువుకుందాం. ఈ ఇశ్రాయేలులోనే యెహోవా సెలవిచ్చింది ఏమనగా జనులు నన్ను వెలిచి పెట్టి అస్తరోతు సీదోను దేవతను కెమోషును మోయబు దేవతను మిలుకోమను అమ్మోను దేవతను మొక్కి సొలొమోను తండ్రి అయిన
దావీదు చేసినట్టు నా దృష్టికి విరోధంగా చెయ్యకయు నా కట్టడలు నా విధులు అనుసరింపక నేను ఏర్పడి మాట నడవలికి ఉన్నారు కనుక సొలొమోను చీరలను రాజ్యంలో తీసుకొచ్చి 10 గోత్రములు నీకు ఇచ్చేదను. అంటే అయ్య ప్రభు దేవుడు ఉపమాన రూపంలో తన వస్త్రాన్ని 10 ముక్కలుగా చింపి 10 ముక్కలు ఇవ్వడం అర్థం ఏంటంటే 10 గోత్రంలో 7 మంది ఇవ్వడం జరిగింది. అంటే ఆనం నుంచి ఐక్యరాజ్యం అనేది 2 రాజ్యాలు విభజించబడింది. మొదటగా ఆ 2 రాజ్యాలు ఏంటంటే మొదటగా ఇశ్రాయేల్ రాజ్యం విభజించబడింది. ఇశ్రాయేల్ రాజ్యం, తర్వాత యోధా రాజ్యం. అంటే వీళ్ళందరూ కూడా అబ్రహాము సంతానమే, ఇస్సాకు సంతానమే, యాకోబు సంతానమే. 12 గోత్రాలు. కాకపోతే 12 గోత్రాలు కాదు, దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేల్ రాజ్యాన్ని 10 గోత్రాలు చేశాడు. యోధ రాజ్యాన్ని 2 గోత్రాలు చేయడం జరిగిందండి. అందుకని కారణం ఏంటంటే సొలొమోను చేసిన తప్పిదం. 2 గోత్రాలు అలాగా 2 రాజ్యాలు విభజించబడింది. దేశం మొత్తం రెండుగా విభజించబడింది. ఇశ్రాయేల్ అంటే ఉత్తర భాగం, ఉత్తరం అంటే పైన, దేశానికి పైన ఉన్న భాగం అంతా ఉత్తర రాజ్యం ఇశ్రాయేల్ భాగం అయితే 10 గోత్రాలు ఉంటే కింద భాగం దక్షిణ రాజ్యం, అది యోధ రాజ్యం అయ్యింది. ఈ విధంగా ఇశ్రాయేల్ రాజ్యానికి మొట్టమొదటి రాజు ఎవరంటే యెరోబాము అయ్యాడు. ఎవరు? యెరోబాము అయిపోయాడు. అయితే యెరోబాముని దేవుడు ఆయన ఎన్నుకొని ఇశ్రాయేల్ రాజ్యానికి తన చేతికి దేవుడు అప్పగించాడు. మరి అప్పగించిన తర్వాత 37 చదువుకుందాం. 37 నేను నిన్ను అంగీకరించినందున నీ కోరికందరి చొప్పున నీవు ఏలుబడి చేయొచ్చు ఇశ్రాయేలు వారికి రాజువై ఉండువు. ఇప్పుడు రాజ్యం ఎవరిది? దేవుడు. వాస్తవానికి రాజ్యం ఎవరెవరికి ఇచ్చాడు? దేవుడేమో ఇశ్రాయేలు రాజ్యాన్ని యెరోబాముకి ఇచ్చాడు. ఒక విషయం గమనించాలి. ఒక రాజ్యం ఉందని అర్థం ఏంటంటే రాజ్యంలో రాజు ఉంటాడు, ప్రజలు ఉంటారు, భూభాగం ఉంటుంది, చట్టం ఉంటుంది. ఇప్పుడు దేవుడు రాజ్యంలో రాజు ఎవరు? అసలు రాజు ఎవరు? తండ్రి దేవుడు, యెహోవా దేవుడు. రాజ్యం అంటే ఎవరు? జనులు, ఇశ్రాయేలు జనాంగం. భూభాగం అర్థం ఏంటి? అక్కడ కనాను దేశం. చట్టం అంటే ఏంటి? ధర్మశాస్త్రం. ఇవన్నీ కలిపి ఏమవుతుంది? దేవుడు రాజ్యం అవుతుంది. ఇప్పుడు దేవుడు రాజ్యం తీసుకెళ్ళి ఎవరికి అప్పచెప్పాడు? యెరోబాము తీసుకెళ్ళి యెరోబాముకి అప్పచెప్పాడు. యెరోబాముకి అప్పచెప్పి నువ్వు నా దృష్టికి అనుకూలంగా చెయ్యి అన్నట్టు దేవుడు చెప్పిన తర్వాత ఆ విధంగా దేవుడు రాజ్యాన్ని యెరోబాముకి అప్పగిస్తే యెరోబాము ఏం చేశాడు? యెరోబాము ఏమో 12 అధ్యాయం చూసుకుంటా. 12 అధ్యాయంలో మనం ఒక వ్యక్తిని దేవుడు తీసుకెళ్లి తన రాజ్యం మీద కూర్చోబెట్టినప్పుడు ఎంత నమ్మకంగా ఉండాలి, ఎంత వినయంగా ఉండాలి. కాకపోతే యెరోబాము చేసిన పాపం ఏంటంటే కిందనేమో యోధ రాజ్యం ఉంది. ఈ యోధ రాజ్యం మొట్టమొదటి రాజు ఎవరంటే అంటే యోధ రాజ్యానికి 2 గోత్రాలు. ఇది యోధ బెన్యామీను గోత్రాలు అయితే మిగతా 10 గోత్రాలు అందరూ కూడా ఇశ్రాయేలు రాజ్యం అయితే మొట్టమొదటిగా ఇక్కడ సొలొమోను కొడుకు రెహబాము పరిపాలించాడు. ఎవరు? రెహబాము. రెహబాము అంటే ఎవరు? సొలొమోను కొడుకు. అయితే యెరోబాము విషయంకి వస్తే యెరోబాము ఏం చేశాడంటే జనాలు అప్పుడు యెరూషలేము ఎక్కడ ఉండేది? యోధ రాజ్యంలో యెరూషలేము ఉండేది. ఎవరైనా దేవుని ఆరాధన రావాలంటే అందరూ ఎక్కడ రావాలి? ఎక్కడున్నా సరే యెరూషలేముకు రావాలి. పండుగలు కూడా సంవత్సరం 3 పండుగలు ఖచ్చితంగా జరిగించాలి. పస్కా పండుగ, పెద్దకొత్త పండుగ, పన్నశాల పండుగ. ఈ 3 పండుగలు కూడా జరిగించగలిస్తే ఆ ప్రతి ఒక్క కూడా యెరూషలేము మందిరంలో ఖచ్చితంగా ఎక్కడ రావాలి. అయితే యెరోబాము ఏం చేశాడంటే మళ్ళీ ఈ జనాలందరూ కిందకి ఈ దేశానికి వెళ్తే మళ్ళీ యెరూషలేముకి వెళ్తే వీళ్ళందరూ కూడా వీళ్ళు మారిపోతారేమో జనులందరూ అనుకొని యెరోబాము చేసిన ఒక పెద్ద పాపం ఏంటంటే ఒకసారి మనము మొదటి రాజుల గ్రంథము 12 అధ్యాయం 20 చదువుకుంటే ఈ జనులు యెరూషలేము నందున యెహోవా మందిరములో బలి అర్పించి ఎక్కిపోతుండగా ఈ జనుల హృదయము యోధ రాజైన రెహబాము అను తన యజమానులతో తిరుగును. తర్వాత 27 చదువుతాం. యెరోబాము తన హృదయమును తలంచి ఆలోచన చేసి 2 బంగారపు తోడలు చేయించి జనులు పిలిచి యెరూషలేముకు పోవడం మీకు కష్టము, ఇశ్రాయేలు వారులారా అయోధ్య మిమ్మల్ని రప్పించి మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచాను. యెరోబాము చేసిన పెద్ద పాపం ఏంటంటే వీళ్ళందరూ మళ్ళీ యెరూషలేముకి వెళ్ళిపోతే వీళ్ళందరూ మారిపోతారేమో, జనాలందరూ తిరిగిపోతారేమో అనుకొని
గురించి పెద్ద పాపం ఏంటంటే ఇశ్రాయేలులో దాను బేతేలు అనే 2 ప్రదేశాలలో ఏం చేశారంటే 2 దూడలు చేయించి 2 పెద్ద దూడలు పెట్టించారట. 2 బంగారు దూడలు చేయించి అయితే జాగ్రత్త గమనిస్తే 2 బంగారు దూడలు చేయించి 8వ వచనంలో ఇశ్రాయేలు వాళ్ళరా ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి 20 చేసిన పెద్ద పాపం ఏంటంటే 2 దూడలు చేయించి మిమ్మల్ని రప్పించిన ఐగుప్తు నుండి రప్పించి యెహోవా ఈ దూడలే అని చెప్పి ఆ దూడల్ని అప్పటి నుంచి ఆ బంగారు దూడలు పెట్టి ఆ విగ్రహాలు స్టార్ట్ చేశారు. ఎవరు? యెహోవా. వాస్తవానికి ధర్మశాస్త్రం మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? ఆకాశం అందేను కానీ భూమి మీద కానీ భూమి మీద నీళ్ళని కానీ ఏ విగ్రహాన్ని నువ్వు చేసుకునకూడదు. అది మొట్టమొదటి ఆజ్ఞ. ఆజ్ఞని మీరడలేదా? అసలు దేవుడికి రూపం ఉందా? లేదు. ఎందుకు రూపం లేదు? దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు కంటి వ్యక్తి కాదు. అయితే ఈ విధంగా చేసిన తర్వాత మనం చదువుకుంటే 30వ వచనంలో దాని వద్ద 2లో ఒకదాని జనులు పూజించడం వలన రాజు చేసిన కార్యము పాపము కారణమైన ఈ విధంగా ఏదో చేసిన ఈ విగ్రహంతో స్వామించడం వల్ల మొట్టమొదటి ఏదో దేని కారణమయ్యాడు? పాపం చేయడం కారణమయ్యాడు. దేవుడి దృష్టికి పాపం చేయడం కారణం మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే యెరొబాము. ఇక్కడ చేసిన పెద్ద పాపం ఏంటంటే యెరొబాము తను విగ్రహాన్ని జరిగించడం మాత్రం కాకుండా ప్రజలందరినీ కూడా కలిపి ఎక్కడ అనిపించాడు? విగ్రహాన్ని అనిపించాడు. దేవుడికి అతి అసహ్యకరమైన పాపాల్లో విగ్రహార్థం ప్రధానమైన పాపం. అటువంటి విగ్రహం వైపు ఈ వ్యక్తి నడిపించాడండి. ఆ విధంగా అప్పటి నుంచి కూడా చుడినాడుతో నడిచి దేవుడికి పూర్తిగా దూరం అయ్యాడు. ఎవరంటే యెరొబాము. వాస్తవాన్ని మనం చదువుకుంటే ప్రతి ఒక్క రాజు చరిత్ర చాలా ఉంటది. మనం అన్ని చదువుకోబోం, ఎందుకంటే మనకున్న సమయం తక్కువ కాబట్టి మనం కొంత భాగం మనం చదువుకున్నాం. అప్పటి నుంచి ఒకసారి మనం ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ విధంగా అప్పటి నుంచి కూడా యెరొబాము దేవుడికి వ్యతిరేకంగా తన రాజ్యాన్ని జనులను మళ్ళీ సొంతంగా యాజకులు ఏర్పాటు చేసుకొని, అంటే లేవీలు కాకుండా సొంతంగా యాజకులు ఏర్పాటు చేసుకొని జనులందరూ విగ్రహం నడిపించాడు. తర్వాత ఏమో ఆ విధంగా దేవుడికి కోపం పుట్టించాడు. అయితే తర్వాత ఏమైందంటే ఒకసారి ఆ విధంగా అప్పుడు దేవుడు ఏం చేశారంటే ఒకసారి మనం మళ్ళీ మొదటి 14వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. 14వ అధ్యాయానికి వెళ్ళిపోతే అక్కడ ఒకసారి ఏమో యెరొబాము కుమారుడికి అబి అని వ్యక్తి ఉంటే ఆ అబ్బాయికి ఏమో ఒకసారి జబ్బు పడినప్పుడు యెరొబాము ఏం చేశారంటే వాళ్ళ భార్యతో ఏమంటారంటే నువ్వు ఒకసారి యోధా రాజ్యంకి వెళ్ళు, అక్కడ అయ్యన ప్రవక్త ఉంటాడు, అక్కడికి వెళ్ళి మన అబ్బాయికి జబ్బు పడాడు కదా, మన అబ్బాయి బతుకుతాడో లేదో కనుగొనామన్నప్పుడు ఒక మారువేషం వెళ్ళి మారువేషంలో యెరొబాము భార్య వెళ్ళి అయ్య ప్రవక్త ఇంటి దగ్గరికి వెళ్తారు. అప్పుడు అయ్య ప్రవక్త దేవుడు ముందే సెలవిచ్చి నీ దగ్గరికి యెరొబాము భార్య వస్తుంది కాబట్టి నేను చెప్పిన మాట ఆవిడ చెప్పు అన్నప్పుడు ఆయన దేవుడు ఏం చెప్పాడు ఆ మాటల్లో అహీయ ఏమో యెరొబాము భార్య చెప్పడం జరుగుతుందండి. మనం ఒకసారి 14వ అధ్యాయము మొదటి గ్రంథము 7వ చదువుదాం. నీవు వెళ్ళి యెరొబాము చెప్పాల్సింది ఏమనగా ఇశ్రాయేలు యెహోవా ఈ ప్రకారం సెలవిస్తున్నాడు, నేను నిన్ను జనుల నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి. దేవుడు ఏమంటారంటే యెరొబాము భార్య ద్వారా యెరొబాము చెప్పాల్సిన మాట అయ్య ప్రవక్తకు తెలియజేసినప్పుడు దేవుడు ఏమంటారంటే జాగ్రత్త గమనిస్తే నేను నిన్నంటే దేవుడు నిన్నంటే వాడు యెరొబాము జనుల నుండి తీసి హెచ్చింపజేసి, అంటే నిన్ను ఎక్కడికో పైకి తీసుకెళ్ళి, అంటే నువ్వు ఎక్కడో సామాన్యుడివి, నిన్ను తీసుకెళ్ళి ఎంతో నిన్ను హెచ్చింపజేసి గొప్ప చేసి ఇశ్రాయేలు వారు అంటే ఎవరు? నా జనులు. ఎవరి జనులు? వాస్తవానికి ఇశ్రాయేలు అంటే దేవుడు జనులు, దేవుడు కొన్న జనులు. ఏ విధంగా దేవుడు జనులు అయ్యారంటే దేవుని వాగ్దాన నిబంధనలు బట్టి జనులు అయ్యారు దేవుడికి. అయితే నా జనుడిని అధికారం నియమించి కిందొచ్చినాము దావీదు సంతతి వారి ఎదురుంటే రాజ్యము తీసి నీకు ఇచ్చిండెను, నా ఆజ్ఞలను గైకునే మనస్ఫూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకం దాని చేసి నా సేవకుడే దావీదు చేసి నీవు చేయక. దేవుడు ఏమంటాడంటే నా దావీదు ఏ విధంగా బ్రతికాడు, నా ఆజ్ఞలు ఏ విధంగా పాటించాడు, కానీ నువ్వు వాళ్ళకి చేసావలేదంటే నువ్వు వాళ్ళకి చేయలేదు అంటున్నాడు. అంటే దావీదుతో పోల్చుకుని
దేవుడు ఏమన్నారంటే యెరొబోముతో, నువ్వు దావి చేసినట్టు చేయక ఇంకా ఇంకా తొందర చదువుదాం, నీకంటే ముందుగా ఉండగా వాళ్ళందరికంటే అధికంగా కీడు చేసి ఉన్నావు, నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను కోపం పెట్టుకుని నాకు కోపం పుట్టించున్నావు. కాబట్టి ఇంకే పాపం చేశాడు? విగ్రహాలు నడిపించి దేవుడు కోపం పుట్టించారండి. అప్పుడు దేవుడు ఏమన్నారంటే 10వ వచనంలో మనం చదువుకుంటే మామూలుగా నిర్మాణం చేసి వెంటనే పోనట్టు ఒక నాలుగు దాన్ని ఊడ్చుంటే యెరొబోము సంతతి శ్రేష్ఠుడిని ఊడ్చివేదును. తర్వాత ఏమంటాడు దేవుడు, నీ సంతతులు మొత్తం మీ అందరూ నాశనం అయిపోతారని శాపం విధంగా జరిగింది. ఎవరిని? యెరొబోము ఉద్దేశించి. ఎందుకంటే యెరొబోము చేసిన పాపం, రాజు పాపం చేయడం ఎంత ప్రమాదం అంటే రాజు వల్ల ప్రజలందరూ పాడైపోయాడు. తినప్పుడు విగ్రహాన్ని తప్పు కాదు కానీ మొత్తం జనాలను నడిపించాడు. దీనివల్ల ఎదరాజు తదపడు అన్నట్టు దేవుడు యెరొబోముని ఏం చేశాడంటే తన పాపం కురిపించి యెరొబోముని మొత్తం తన సంతతి మొత్తం నిర్మూలన చేస్తానంటే ఒక శాపం విధించడం జరిగిందని. తర్వాత యెరొబోము ఏ విధంగా కనపడ్డా తర్వాత నుంచి కూడా ఒకసారి మనం 16 చదువుకుంటే ఇక ప్రతి అజ్ఞలు కూడా ప్రతి రాజుని ఎలా పోల్చాడంటే యెరొబోము పాపంతో పోల్చాడు దేవుడు. ఒకసారి మనం అదే 14 చదువుకుంటే, మరియు తానే పాపం చేసి ఇశ్రాయేలు వారు పాపం చేయకపోయే కారణం యెరొబోము పాపం బట్టి, ప్రతి సందర్భం ఇదే మాట ఉంటాం చదువుకుంటే, తానే పాపము చేసి ఇశ్రాయేలు వారు పాపం చేయడం కారణం యెరొబోము పాపం పట్టే పాపం ఉంటుందని. ఆ విధంగా యెరొబోము పాపంగా మూలకారుడుగా దేవుడు అలా పెట్టాడు వ్యక్తిని. అంటే ప్రతి సందర్భంలో కూడా ఎలా పోల్చాడంటే యెరొబోములాగా ఉన్నాడు, యెరొబోము చేసిన నాటకాలు నడిచాడు అన్నట్టు ప్రతి రాజ్యంలో చదువుతాం మిగతా రాజుల గురించి. ఆ విధంగా యెరొబోము పాపం చేసిన తర్వాత మృతి పొందాడు. తర్వాత యెరొబోము తర్వాత నాదాబు అనే వ్యక్తి రాజు అయ్యాడు ఇశ్రాయేలు రాజ్యానికి. యెరొబోము తర్వాత ఎవరు రాజు అయ్యారు? నాదాబు. ఇటువైపు రెహబాము కూడా చదువుకుంటే రెహబాము కూడా సొలొమోను లాగే తను కూడా ఒకసారి మనము అదే అధ్యాయం 21 చదువుకుంటే, యోధా దేశం మందు సొలొమోను కుమారుడు రెహబాము ఏలుచుండెను. రెహబాము 41 సంవత్సరాల వాడు ఎలా ఆరంభించను. 22 చదువుకుందాం. ఈ యెహోవా వారు యెహోవా దృష్టికి కీడు చేసిన తన పితరులు చేసిన దాంతో మించినట్టు పాపం చేయొచ్చు, ఆయనకు రోషము పుట్టించింది. అయితే ఈ విధంగా అంటే రెహబాము కూడా ఏ విధంగా రెహబాము కూడా తన సొలొమోను తండ్రి వల్లనే సరిగా దేవుడికి ఇష్టంగా లేదండి. రెహబాము కూడా దేవునికి అయిష్టమైన రాజునే బ్రతికాడండి. తన జీవితకాలం మొత్తం రెహబాము కూడా సొలొమోను లాగే దేవుడు విముఖత చూపించి రెహబాము కూడా దేవుని ఎడల సరిగా ప్రవర్తించలేదు. ఈ విధంగా ఇటువైపు చూసుకుంటే యెరొబోము, అటువైపు చూసుకుంటే రెహబాము, ఇద్దరు కూడా ఎవరు కూడా సరిగ్గా దేవునికి ఇష్టపూర్వకంగా జీవించలేదు. యెరొబోము తర్వాత నాదాబు ఏమో ఆయన రాజు అయ్యాడు. మొదటి రాజులలో 15 అధ్యాయము 20 చదువుకుంటే 15:20 చదువుకుంది 25. కదా యెరొబోము కూడా నాదాబు రాజు అయ్యాడు. నాదాబు గురించి దేవుడు చెప్పాడంటే ఇద్దరు కూడా 26 చదువుకోండి 27 వచనము. అతను యెహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నుంచి మార్గం నడిచి పాపం అనుసరించి ప్రవర్తించను. ఇక్కడ కూడా యెరొబోము కొడుకు నాదాబు కూడా ఈడైనా బాగుపడుతున్నట్టు ఈ వ్యక్తి కూడా యెరొబోము తన తండ్రిలాగా 7 విగ్రహం జరిగించి దేవుని పాపం పుట్టించాడు. అదే విధంగా దేవుడు కూడా దేవుని పాపం పుట్టించి దేవునికి విరోధంగా రాజుగా ఈ వ్యక్తి కూడా ఉన్నాడు. ఇటువైపు చూసుకుంటే మనం రెహబాము కూడా ఏ విధంగా అయితే రెహబాము తన తండ్రి మార్గంలో నడిచి తను కూడా దేవునికి దూరంగా అయిపోయాడు. అదే విధంగా ఒకసారి మనము రెహబాము తర్వాత రెహబాము కొడుకు అబీయాము మొదటి రాజు 15 అయితే మొదటి రోజు చదువుకుంటే మొదటి రాజుల గ్రంథం 15 మొదటి చదువుకుందాం. నెబత్ కుమారుడు రాజు అయిన 18 సంవత్సరాలు ఆరంభించను. 3 సంవత్సరాలు యెరూషలేములో రాజుకుండెను. అతని తల్లి అయిన పేరు
మా యొక్క ఆమె అభిషేకుల యొక్క కుమార్తె తండ్రి పూర్వం అనుసరించిన పాపమాలన్నీ అభియము రాజు అయ్యారండి అవల తర్వాత రహబాం తర్వాత. అయితే ఈ అభియము కూడా పోనీ ఏదో బాగుపడతాడు, రాజ్యాన్ని సరిదిద్దుతాడు, అందరినీ దేవుని నడిపేస్తారు అనుకుంటే ఈ వ్యక్తి కూడా ఎలా నడిచాడంటే తన ముందున్న రహబాంలా నడిచాడు. సులభ మార్గాన్ని ఎంచుకున్నాడు, దేవుని పట్టుకోవడం మానేశాడు, దేవుని విడిచిపెట్టాడు, విగ్రహం నడిపించాడు. 15 చదువుకుంటే అతడు తన తండ్రి పూర్వం అనుసరించి పాప మార్గాలన్నింటిలో నడిచినాం. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుని యెహోవా యందు యథార్థంగా ఉన్నట్లు అతని హృదయం యథార్థంగా ఉండలేదు. 4 దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి తప్ప అతని జీవనంలో యెహోవా దృష్టిలో అందుకు యథార్థంగా నడుచుకునొచ్చు. ఈ యెహోవా ఆజ్ఞలలో దేని విషయం తప్పకుండానో కనుక. అయితే దేవుడు యుద్ధ రాజ్యంలో ఎవరిని కంపేర్ చేస్తూ దేవుడు చెప్పాడంటే దావీదునండి. ఎందుకంటే దావీదు తన జీవితంగా మొత్తం అంతా కూడా దేవునికి యథార్థంగా బతికాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే యోధ రాజులందరూ కూడా దావీదు యథార్థంతో పాలన జరిగిందండి. అంటే దావీదులు పరిపాలిస్తే వాళ్ళు మంచిగా ఉన్నట్టు, దావీదులో లేకపోతే వాళ్ళు చెట్టగా వెళ్ళినట్టు అర్థం. ఈ వ్యక్తి కూడా అవ్యం కూడా దావీదు నుంచి మారడంలో తను నడలేదు. ఈ వ్యక్తి కూడా దేవునికి అయిష్టంగా బతికాడు. ఇటువైపు నాదాబు, ఈ వ్యక్తి కూడా దేవునికి ఆ నాన్న. ఎక్కడేమో దేవుడు యెరోబోముతో పోల్చాడు. అంటే మన జాతి గమనిస్తే ఇశ్రాయేల్ రాజ్యంలో దేవుడు ఏం చేశాడంటే యెరోబోము పాపంతో పోల్చి యెరోబోము లాగా పాపం చేశాడు, యెరోబోములా నడిచాడని యెరోబోము కంపేర్ చేసి దేవుడు మిగతా కంపేర్ చేయడం జరిగింది. ఇటు వస్తే దేవుడు దావీదు యథార్థంతో పోల్చుకుంటూ ఎవరైనా మంచి చేస్తే దావీదులో నడిచాడు, మంచి చేయకపోతే దావీదులో నడవలేదు అంటే ఇక్కడ దేవుడు దావీదుని కంపేర్ చేసుకుంటూ ఈ రాజులందరినీ పోల్చాడు. తర్వాత ఏమో యోధ రాజ్యంలో అభియం తర్వాత ఆసా వ్యక్తి వచ్చాడు. ఎవరైనా పేరు ఆస. ఒకసారి మనము మొదటి 15 అధ్యాయము 9 చదువుదాం ఒకసారి. 15:9. రాజు యెరోబోము ఏర్పడి 20 సంవత్సరాలు ఆసా యోధవాని ఏలాన్ని ఆరంభించెను. 41 సంవత్సరంలో యెరూషలేములో ఏలుచుండెను. అతని అమ్మ పేరు అయితే 11 తెలిపాం. ఆశ తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకుని పురుషుగాముల నుండి దేశం నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహాన్ని పడగొట్టెను. ఆఖరికి మూడోదైన వ్యక్తి వచ్చాడు. ఈ వ్యక్తి పెడితే ఆశ. నేను స్టార్ మార్క్ పెడతాను. ఈ వ్యక్తి మటుకు వాళ్ళ నాన్న నడలేదు, వాళ్ళ తాత నడలేదండి. ఆశ మటుకు దావీదుని చూసుకొని దావీదుని పోల్చుకుంటూ దావీదు ఏ విధంగా యథార్థంగా నడిచాడో ఆశ కూడా ఏం చేశాడంటే యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొని పురుషగాములను దేశం నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహాన్ని నాకు కడగొట్టాను. అప్పుడు ఆశ ఏం చేశాడంటే దేవుడి దృష్టి యథార్థంగా బతికాడు. యథార్థంగా రుజువు ఏంటంటే విగ్రహాలు మళ్ళీ తొలగించాడు. తన ముందు పితరులు తమ నాన్న తాత చేసిన విగ్రహాలన్నీ తను తీసివేసి పడగొట్టి మళ్ళీ దేవుని ఆలయం తీసుకొచ్చాడు. 14 చదువుకుంటే ఆశ తన దెమలన్నీయు హృదయపూర్వకంగా యెహోవాను అనుసరించరు గాని ఉన్నత స్థలమును తీసివేయకపోయాను. అయితే ఆశ దేవుడు అనుసరించడు, కాకపోతే ఉన్నత స్థలంలో తన ముందు సొలొమోను కానీ రామం కంటే ఉన్నత స్థలం అర్థం ఏంటంటే సొలొమోను ఎస్పెషల్లీ తన భార్య గురించి, తన భార్యలంతా అన్యులు, వాళ్ళని విప్పించడానికి ఎక్కడ పడితే అక్కడ మంచి స్థలాల్లో పెద్ద ఉన్నత స్థలాల్లో విగ్రహాలు స్టార్ట్ చేశాడు. సొలొమోను స్టార్ట్ చేశాడు. కానీ ఆశ ఏం చేయలేకపోయాడంటే ఆ ఉన్నత స్థలం తీసుకెళ్ళిపోయాడు. తీసుకుపోవడంలో వచ్చిన నష్టం ఏంటంటే ఉదాహరణకి ఇప్పుడు ఊర్లోని మనం ఏదో ఒక చిన్న కట్టడం కట్టి చిన్న మందిరంలో కట్టాం అనుకోండి, ఒక జనులందరూ అక్కడ వెళ్ళడానికి ఇష్టం చూపుతారా లేదా? చూపుతారు. ఇప్పుడు అదే ఆ మందిరం పూర్తిగా పడవచ్చు నిర్మూలన చేస్తాం అనుకోండి, అప్పుడు ఎవరైనా జనాలు గుమ్ముడతారు, అక్కడ గుమ్ముకోవడం. అయితే ఆశ మట్టుకు ఇంకా ఉన్న స్థలాల మీద కట్టిన ఆ నిర్మాణం మట్టుకు ఆశ పడగొట్టాలి. ఆ ఒక్క నుంచి తెప్పించి మిగతా నిమిషాలు కూడా ఆశ దావీదులాగా యథార్థంగా బతికాడు. అయితే ఇక్కడ చూసుకుంటే నాదాబు తర్వాత
బయెషా ఒక రాజు వచ్చాడు. ఇస్రాయేల్ పరిపాలించిన 3 రాజులు ఎవరంటే బయెషా. మనం అనేకంగా చదువుకోవచ్చు కానీ ఒక్కొక్క రాజు గురించి ఒక్కొక్క గంట సబ్జెక్ట్ ఇవ్వచ్చు, కానీ మన అంశం అది కాదు కాబట్టి మనం నేర్చుకుంటున్నాం. బయెషా రాజు మొదటి రాజు గ్రంథము 15:20 చదువుకుంటే, కాబట్టి బయెషా రాజు అయిన ఆసా చెప్పిన మాటకు సమ్మతించి 15:20 చదువుతున్నాం. మొదటి రాజు 15:27. ఇస్సాకారు ఇంటి సంబంధుడు అహీయ కుమారుడు అతని మీద కుట్ర చేసాను. ఆ బదులు ఇశ్రాయేలు వారందరూ ఫిలిప్తీ సంబంధులకు మనకు మొట్టడి వేసుండగా ఇప్సబుతో బయస్సు అతను చంపాను. ఆ రాజు ఆశ ఏర్పడిన 3వ సంవత్సరం మందు బయస్సు అతను చంపి అతనికి రాజు అయిన మార్గ రాజు అయిన. ఇక్కడ ఏమైందంటే వాస్తవానికి యెరోబోము ఎఫ్రాయిము గోత్రం చెందిన వ్యక్తి, వీళ్ళ కొడుకు కూడా ఎఫ్రాయిము గోత్రం చెందిన వ్యక్తి. అయితే దావీదు రాజ్యం మొత్తం ఒకే గోత్రం పరిపాలించారు. ఎవరు? యోధా గోత్రం. యోధా గోత్రం మాత్రమే ప్రతి రాజులు అంటే ఆ గోత్రం సంతానం వచ్చారు తప్ప ఇశ్రాయేలు రాజ్యం చూసుకుంటే యెరోబోము ఎఫ్రాయిము గోత్రం చెందిన వ్యక్తి అయితే తర్వాత బయెషా వ్యక్తి వచ్చాడు. ఈ వ్యక్తి ఎఫ్రాయిము గోత్రం వ్యక్తి కాదు. మళ్ళీ చదువుకుంటే ఒకసారి, ఇస్సాకారు ఇంటి సంబంధం అంటే ఇస్సాకారు గోత్రం బయెషా వ్యక్తి. అయితే ఈ వ్యక్తి అంటే దేవుడు ఎంత మాట ఇచ్చాడు కదా, మీ సంతానం నిర్మూలన అవుతారు అని దేవుడు ఎవరి గురించి చెప్పాడు? యెరోబోము సంతానం గురించి. ఈ యెరోబోము అంటే ఈ బయెషా ద్వారా దేవుడు ఏం చేశాడంటే, నాదాబు ఇశ్రాయేలు ఫిలిష్తీయుల సంబంధాన్ని గిబ్బెతోను ముట్టడి వేస్తుండగా గిబ్బెతోను బయెషా అతని చంపెను. ఎవరు చంపారు? బయెషా. నాదాబు చంపి నాదాబు ప్లేస్ లో బయెషా రాజు అయ్యాడు. ఎవరికి? ఇశ్రాయేలుకి. ఇది ఎలాగంటే దేవుని యొక్క మాట ఎంత జరిగిందని. అయితే ఒకసారి 30 చదువుకుందాం. 30 చదువుకుంటే అదే మాట ఉంటుంది. తాను చేసిన పాపం మీద ఇశ్రాయేలు పాపం మీద కానబడిన యెరోబోము ఇశ్రాయేలుడైన యెహోవా కోపం పుట్టింపగా ఈలాగూ జరిగాను. అంటే అహీయ ప్రవక్త దేవుడు ఏదో సెలవిచ్చాడు యెరోబోము భార్య ద్వారా, అది బయెషా ద్వారా నెరవేరబడింది. మొత్తం ఆ కుటుంబంలో మగవాళ్ళందరూ కూడా సంతానం మొత్తం నాశనం చేశారండి. ఎవరు? బయెషా. యెరోబోము మగ సంతానం ప్రతి ఒక్కరు కూడా నాశనం చేశారు. దేవుడు తన ద్వారా నాశనం చేయించారు. అయితే పోనీ ఈ బయెషా ఏమైనా బాగా బ్రతికాడు రాదు. ఈ బయెషా కూడా సరిగా బ్రతకలేదండి. 34 చదువుకుంటే 34. యెహోవాకు కీడు చేసి యెరోబోము దేశ పాపం ప్రవర్తించను. ఆకట బయెషా కూడా తన ముందు తరంలో తినగొడకొని రూటు మారుస్తాడని అనుకుంటే తినగొడ తన ముందు ఎలాగంటే వాళ్ళకి తినగొడ యెహోవా దృష్టికి చెడు నడుపుని ఇచ్చాడు. ఇటువైపేమో ఆశ తర్వాత ఎవరు రాజయ్యాడంటే యెహోషాపాతు రాజయ్యాడు. మొదటి రాజు 15:24 చదువుకుందాం. అంతటా ఆశ తన పిల్లలతో నిద్రించి తన పిల్లల దారిపడు తన పిల్లలతో సమాధులు పాతిపెట్టబడెను. అతనికి మారుగా యెహోషాపాతు అతని కుమారుడు రాజా అయినో. ఎవరు? యెహోషాపాతు. ఆశ తర్వాత యెహోషాపాతు అనే వ్యక్తి రాజు అయ్యాడు. అందరూ జాగ్రత్తగా వినాలి. ఇవన్నీ కొంచెం అర్థం చేసుకోవడం కష్టం. మన బుర్ర దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు. మన శ్రద్ధతో వింటే ఖచ్చితంగా అర్థం అవుతుంది, లేదా అసలు అర్థం అవుతుంది. ఒక విధంగా రాజు చరిత్ర చాలా కష్టం. ఇది కొంచెం జాగ్రత్తగా శ్రద్ధగా అంటే దేవుడు ఖచ్చితంగా మనకు అర్థమైన దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి ఇవన్నీ కూడా. వాస్తవంగా ఒక్కొక్క రాజు నేర్చుకుని ఒక్కొక్క సబ్జెక్ట్ అవుతుంది. దేవుడు ఎందుకు ర్యాంక్ ఇచ్చాడంటే మనం దీని ద్వారా మన నీతి పొందాలి. ఒక్కొక్క రాజులో ఒక నీతి ఉందని దాన్ని బట్టి మన నీతి తెలుసు, మన నీతులు చూపించడానికి దేవుడు ర్యాంక్ మనకి ఇచ్చాడండి. తర్వాత ఆశ తర్వాత ఎవరు వచ్చారండి? యెహోషాపాతు వచ్చాడు. యెహోషాపాతు ఒకసారి మనము 22:40 చదువుకుంటే మొదటి రాజులు 22:41. యెహోషాపాతు తిరిగి ఎలా నడిచాడండి? తిరిగి కూడా తన తండ్రిలాగా బాగానే నడిచాడండి. మన 43 చదువుకుందాం. మొదటి రాజు గ్రంథము 22:43 చదువుకుంటే, అతడు తన తండ్రి అయిన ఆశ యొక్క మార్గములన్నింటిని అనుసరించి యెహోవా దృష్టికి అనుకూలంగా ప్రవర్తిస్తూ వచ్చాను. అయితే ఉన్నత స్థలములు తీసివేయలేదు. ఉన్నత స్థలముల్లో
జనులు ఇంకా బలు అర్పించి చూసి దూపం వేసి ఉండేది. మనం ఎంత చదువుకుని ఎందుకు ఉన్నత స్థానంలో తీసేయకపోవడం నష్టం ఏంటంటే అది తీసేయకపోతే జనులు అందరూ అలవాటు అయిపోతుంది విగ్రహాలను. ఈ జనాలు గొర్రెలు పెట్టేవారండి. ఎంత గొర్రెలు అంటే ఒకసారి ఎవరు స్థాపిస్తే అది పండగ కూడా అలా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. అది ఎప్పుడు కంటిన్యూ డిస్కంటిన్యూ అవుతుందంటే పూర్తి నిర్మాణం చేస్తాం డిస్కంటిన్యూ అవ్వదు. యెహోషాపాతు కూడా తన తండ్రిలాగా ఆశలాగే చాలా దేవుని దృష్టికి యథార్థంగా బ్రతికాడు. ఈ మార్గం నుంచి దేవునికి ఇష్టపడటం బ్రతికి కాబట్టి తిని కూడా మొన్న స్థలం తీసుకోలేకపోయాడు. ఇటువైపు ఏమో బయ్యేచ్చ తిని కూడా దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకోలేదు. తన ముందులో తిని కూడా దేవుని దృష్టి కోపంతో అంటే చెడు నడుచుకొని నడిచాడు. అయితే బయ్యేచ్చ తర్వాత మనం చదువుకుంటే ఏలా అనే వ్యక్తి రాజు అయ్యాడండి. మొదటి రాజు గ్రంథము 16 చదువుదాం. మొదటి రాజు గ్రంథము 16 చదువుదాం. అతను మారుగా అతను కుమారుడు ఏలా రాజు అయినో మరియు బయట 20వ సంవత్సరం వారిలో ఉండే తన కార్యము చేత యెహోవాకు కీడు చేసి ఆయన కోపం పుట్టించిన దాని సంగతిని బట్టి అతను రాజు చెప్పుదాన్ని బట్టి అతనికి తన సొంత విరోధంగా యెహోవాకు అనగం ప్రవక్త యెహోవాకు ప్రత్యక్షమాయెను. అయితే బయెషా ఏ విధంగా నడిచాడో దేవుని దృష్టి ఎలా నడవలేకపోయాడు. అదే విధంగా బయెషా తన కొడుకు రాజ్యాలకు వచ్చి రాజు అయ్యాడు. ఎలా కూడా పెద్దగా దేవుడిని ఎలా నడుచుకోలేదని. అప్పుడు ఏమైందంటే జిమ్రి అనే వ్యక్తి ఒక వ్యక్తి మళ్ళీ ఏళ్ళ తర్వాత జిమ్రి అనే వ్యక్తి ఈ ఏళ్ళ వ్యక్తి చంపేసి ఈ వ్యక్తి రాజ్యాన్ని మళ్ళీ అంటే ఈ వ్యక్తి తర్వాత జిమ్రి రాజు అయ్యాడు. ఒకసారి మనం అదే 16 చదువుకుంటే మొదటి రాజులు 16 జిమ్రీ కుట్ర చేసి రాజులకు చంపించిన జిమ్రీ కుట్ర చేసి రాజు చంపించిన వార్త అక్కడ దిగిన జిల్లి వినబడిను. కొన్ని ఇశ్రాయేలు ఆ దినమున సైన్యాధిపతి అయిన ఉమ్రి దండిపెట్టి ఇశ్రాయేలు వారి మీద రాజు పట్టాభిషేకం చేసిరి. వెంటనే జిమ్రీ విప్పుతో విడిచి అంటే జిమ్రీ అంటే ఒక వ్యక్తి ఈ రాజ్యంలో ఒక అధికారి, ఇశ్రాయేలు ఒక అధికారి. ఆ అధికారి ఏమో జిమ్రీ కుట్ర చేసి ఏమని చంపించారట, ఈ యాలని వ్యక్తి చంపేసి తిన బదులు తిని రాజు అయ్యాడండి. అయితే ఇతరు కూడా ఈ జిమ్రీ వ్యక్తి కూడా దేవుని దృష్టికి ఎలాగో నడుచుకోలేదు. అదే 19 చదువుకుంటే ఎలాగో చేసినట్లు ఎదురు ఎవరు చెడుతనం చేసిన వాడే తానే పాపం చేసిన పాపం కాడబడిన ఇలాగ జరిగాను. అయితే జిమ్రీ కూడా తన సూసైడ్ చేసుకున్నాడు. ఏ విధంగా అంటే 18 ఉంటుంది. పట్టణము పట్టుబడిన జిమ్రీ తెలుసుకుని తన రాజనగరం చొచ్చుకుని చొచ్చి తనతో కూడా రాజు తగలబడి చనిపోయాను. మొత్తం మీద చూసుకుంటే ఇస్రాయేల్ రాజ్యంలో ఎవ్వరు కూడా సరిగా కరెక్ట్గా దేవుని ఎట్లా యథార్థంగా విశ్వాసంగా ఎవ్వరూ ఉండలేదండి. దేవుడులందరినీ ఎవరి పాపంతో పోల్చాడు? యెరొబోము కంపెనీ దేవుడు పోల్చాడు. నాదాబు యెరొబోము పాపం నడిచాడు. బయెషా యెరొబోములో నడిచాడు. ప్రతి యెరొబోము దేవుడు పోల్చి చెప్పాడు. అంటే చూడండి ఎలా ఎంతమంది రాజులు పరిపాలిస్తారే, అంటే రాజ్యాన్ని ఎంత హీనంగా తీసుకొచ్చారో ఆలోచించగలం చదువుతుంటే. అయితే తర్వాత ఏమో జిమ్రీ తర్వాత ఒమ్రి అనే వ్యక్తి రాజు అయ్యాడండి. ఎవడు? ఒమ్రి. ఒకసారి అదే ఏమో 22 చదువుకుందాం. 22 ఉమ్రి పక్షవాయి గేనాథ కుమారుడైన తిమ్ని పక్షవాయి తిమ్ని చంపి ఉమ్రి రాజు అయినా తర్వాత జిమ్రీ తర్వాత ఒమ్రి వ్యక్తి రాజు అయ్యాడు. ఈ పదం కష్టంగా ఉంటే ఈ వ్యక్తి కూడా దేవుని దృష్టి ఎలా నడుచుకోలేదు. అదే 20 చదువుకుంటే ఒమ్రి యెహోవా దృష్టికి ఒమ్రి యెహోవా దృష్టికి చెడుతనం జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గంగా ప్రవర్తించను. ఒమ్రి అట మళ్ళీ ముందున్న వారందరికన్నా దుర్మార్గంగా ప్రవర్తించాడట. అయితే ఒమ్రి ఏం చేసిందంటే ఇశ్రాయేలు రాజ్యంలో ఒక రాజధాని కట్టాడు. ఒకసారి మనం చదువుకుంటే ఒకసారి మనము 5వ అధ్యాయము 24 కింద 24 కింద వస్తే 16-24 కిందకి ఆ కొండ యజమాని షెమూరు అతని పేరు పెట్టి తాను కట్టించిన పట్టణంకు షోమురు అని పేరు పెట్టినాం. షోమురు గుర్తుపెట్టుకోవాలి. షోమురు అనే పట్టణం కట్టించి ఎవరు కట్టించారు?
ఒమ్రీ కట్టించాడు. షోమ్రోన్ అంటే ఇశ్రాయేల్ రాజ్యానికి ప్రధాన రాజధాని షోమ్రోన్ పట్టణం. ఈ షోమ్రోన్ పట్టణమే సమరయగా పిలవబడేది. మన కింద ఫుట్నోట్ లో సమరైనా ఉంటుంది ఒకటే. షోమ్రోన్ అంటే సమరయ, కొత్త నిబంధనలో సమరయులు అంటే ఎవరంటే ఇశ్రాయేల్ రాజ్యంలో షోమ్రోన్ పట్టణంలో నివసించిన అన్యులు, అశ్షూరుల జనాంగం. అది మన తర్వాత నేర్చుకుందాలండి ఇప్పుడు అంశాలు. అయితే ఒమ్రీ కూడా దేవుని దృష్టికి ఎవరో నడుచుకోలేదండి. అయితే ఇటువైపు మనం చదువుకుంటే ఒకసారి యెహోషాపాతు తర్వాత యెహోరాము రాజు అయ్యాడు. ఎవరు? యెహోరాము. యెహోరాము అనే వ్యక్తి రాజు అయ్యాడండి. ఒకసారి మనము 2వ రాజుల గ్రంథము 8:16 చదువుకుంటే, 2వ రాజుల గ్రంథము 8:16 చదువుకుంటే, ఆహాబు కుమారుడు ఇశ్రాయేలునైన యెహోవా మేలుబడలో 5 సంవత్సరం యెహోషాపాతు యూదా రాజు అని ఉండగా యూదాలో యెహోషాపాతు కుమారుడైన యెరోబోము ఏలారమించెను. అది ఏలారమించినప్పుడు 32 సంవత్సరాలు వాడి ఉండి ఇశ్రాయేలు 7 సంవత్సరములు ఏలిన. అతడు అహాబు కుమారుడు పెళ్లి చేసుకొని అయితే యెహోరాము అనే వ్యక్తి ఉన్నాడండి. ఈ వ్యక్తి ఆహాబు కుమారుడు పెళ్లి చేసుకున్నాడట. ఒకసారి మనం ముందు ఇటువైపు వస్తాం. ఇటువైపు ఇంకా ఉమ్మిడితో తెలపడిన ఆలోచించుకుంటే అర్థం అవుతాయి. ఒకసారి ఉమ్మిడి తర్వాత ఎవరు పరిపాలించారంటే మనం ఆలోచిస్తే, ఉమ్మిడి తర్వాత ఆహాబు పరిపాలించాడు. మొదటి రాజులను 16:29 చదువుకుంటే, మొదటి రాజులను 16:29 యూదా రాజు ఆసా ఏలుబడిన 38 సంవత్సరాలైన ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారి మీద రాజు సోమ్రేశ్వర వారిని 22 సంవత్సరం ఏలిను. తర్వాత గమనిస్తే యోధా రాజైన ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజే షోమ్రోన్లో ఇశ్రాయేలు వారిని 20 సంవత్సరాలు ఏలిను. ఆహాబు రాజు అయ్యారండి. ఎవరండి? ఆహాబు. ఒమ్రీ తర్వాత ఒమ్రీ కుమారుడైన ఆహాబు రాజు అయ్యారండి. అయితే ఒమ్రీ గురించి దేవుడు ఏమని చెప్పించాడంటే జాగ్రత్త గమనిస్తే పిల్లరా, 30 చదువుకుంటే, నెబాతు కుమారుని యెరోబోము దగ్గర పాపకి అనుసరించి నడుచుకుని స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయుల రాజైన యెజ్బెయేలు కుమార్తె అయిన యెజబెలును వివాహము చేసుకుని బయలుదేరను పూజించుచు వానికి మొక్కుచుండెను. సోములు తన బయలు కట్టించిన మందిరములో బయలుకు ఒక బలిపీఠం కట్టించును. అయితే ఆహాబు ఏం చేశాడంటే, యెరోబోమేమో 2 గోడలు కట్టించి 2 గోడలు యెహోవా అని చెప్పి ఆ విధంగా విగ్రహం నడిపిస్తే, ఆహాబు ఏం చేశాడంటే ఏకంగా యెజబెలు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆ స్త్రీ ఎలాంటి వ్యక్తి అంటే బయలుదేరు మొక్కే పూజారి కూతురు. ఆఖరికి ఆహాబు చేసిన ఇంకేం పాపం చేశాడు, యెరోబోము పెద్ద పాపం చేశాడు. ఏ విధంగా అంటే బయలుదేవతకి పెద్ద గుళ్ళు కట్టించాడండి. ఎక్కడ? షోమ్రోన్లో. షోమ్రోన్ అంటే రాజధానంలో. అంటే పూర్తిగా ఇంతవరకు యెహోవా దేవుడు కొంచెమైనా వీరికి తెలిసి ఉంటుందేమో ఈ జనాంగానికి. ఆహాబుని పరిస్థితి ఎలాగైందంటే దేవుడిని పూర్తిగా జ్ఞానం ఎరకుండా చేశాడు ఆహాబు. ఇంకా ఆహాబు రాజుని యెజబెలు ఏం చేసిందంటే ఇశ్రాయేలు రాజ్యం మొత్తం కూడా ఇంకా నా మాత్రమే ఉండాలని యెహోవా సేవకులు, యెహోవా ప్రవక్తలు అందరినీ చంపించిందండి. ఎవరు? ఆహాబు భార్యని యెజబెలు. యెజబెలు ఎంత కంకణ కట్టుకుందంటే ఇంకా ఈ రాజ్యంలో దేవుడిని కూడా బిడ్డలు ఉండకూడదని ప్రవక్తలందరినీ చంపించిందండి. ఆ విధంగా ఆహాబేమో దేవుడికి మహాఘోర పాపం ముడిపెట్టుకున్నాడు. తర్వాత ఈ ఆహాబు టైంలోనే ఎవరు వచ్చారంటే, ఆహాబు టైంలోనే ఏలియా రాజు వచ్చాడు. ఏలియా ప్రవక్త వచ్చాడు. దేవుడు ఏలియాని పంపి మళ్ళీ రాజ్యంలో అప్పుడు ఆ టైంలో దేవుడు ఏలియా ద్వారా గొప్ప సూచనలు జరిగించి ఆకాశం అగ్ని కురిపించి మళ్ళీ నిజమ దేవుడు యెహోవాని గుర్తించి యెజబెలు ప్రవక్తలందరినీ, యెజబెలు తను పెంచి పోషిస్తే ప్రవక్తలతోనే ఆ దేవుడు ఏలియా ద్వారా చంపిస్తాడు. అంటే అంత బోర్డు కాదంటారు, చరిత్ర మనం చదువుతాం. కానీ అంటే ఆహాబు కాలంలో ఎవరు వచ్చాడు ప్రవక్త? ఏలియా ప్రవక్త వచ్చాడు. ఆహాబు గురించి మరొక మాట ఏమని రాయబడింది ఒకసారి మనం మొదటి 21 అధ్యాయము 21-20 చదువుకుంటే, తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయి తను అమ్ముకున్న ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. చూసారా? ఆహాబు గురించి రాని మరొక మాట ఏంటంటే
తన భార్యను యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయు, అంటే తన భార్య ప్రేరేపణ చేత దేవుడికి కీడు చేసినటువంటి అటువంటి భర్త ఇంకెవరో ఉండడని ఆహాబు రాయబడిందండి. ఈ విధంగా ఆహాబు ఏం చేసిందంటే, ఒకసారి మళ్ళీ అదే 21 చదువుకుంటే, ఇశ్రాయేలులో ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల ఆచార్య విగ్రహం పెట్టుకుని అతను బహుహీనంగా ప్రవర్తించును. ఈ విధంగా ఆహాబు చాలా ఘోరం పాపం చేసి తను కూడా ఆహాబు ఏం చేశాడంటే, అన్య స్త్రీని పెళ్లి చేసుకుని ఆ పూర్తిగా మతాన్ని ఇశ్రాయేలు రాజ్యం పూర్తిగా దేవుడిని మరుగు లేకుండా చేయడం ప్రయత్నించింది. ఈ విధంగా యెరొబోము కన్నా పెద్ద పాపం ఎవరు చేశారంటే ఆహాబు చేశాడు. ఏ విధంగా అంటే తన భార్యను యెజెబెలును పెట్టి. అయితే ఇటు మనం చదువుకున్నాం యెహోరాము, ఇటువైపు యెహోరాజు ఉన్నాడు మనం చదువుకున్నాం కదా. ఒకసారి మళ్ళీ 2వ గ్రంథము 7-16 చదువుకుంటే, 2వ గ్రంథము 8-16 చదువుకుంటే, ఆహాబు కుమారుడును యెహోరాము ఏలుబడిలో యెహోషాపాతు రాజు ఉండగా యెహోషాపాతు కుమారుడైన యెరొబోము ఏలారంభించును. అది ఏలారంభించినప్పుడు 32 సంవత్సరాలు ఉండి యెరూషలేము మంది 8 సంవత్సరాల్లోనే ఏలెను. అయితే జాగ్రత్త గమనిస్తాం మనం. ఆహాబు తర్వాత ఆహాబు కూడా దేవుడి దృష్టికి ఎవరైనా పడలేదు. ఆహాబు తర్వాత అహజ్య వ్యక్తి రాజు అయ్యారండి. ఎవరు? అహజ్య. అదే మొదటి రాజు గ్రంథము 22:51 చదువుదాం. మొదటి రాజు గ్రంథము 22:51 చదువుదాం ఒకసారి. ఆహాబు కుమారుడైన అహజ్య యోధారాజుని యెహోషాపాతు ఏలుబడిలో 15 సంవత్సరాల ముందు ఈ సోమరంలో ఈ ఇశ్రాయేలుని ఏలన ఆరంభించి 2 సంవత్సరాలు ఇశ్రాయేలుని ఏలిను. 2 సంవత్సరాలు ఏలినండి ఈ వ్యక్తి. అయితే 52 చదువుకుంటే 52 అతడు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించి తన తల్లిదండ్రుల ప్రవర్తనకు ఇశ్రాయేలు కారణం ఏదో ప్రవర్తన అనుసరించి ప్రవర్తించు వచ్చును. ఆఖరికి ఆహాబు కుమారుడు అహజ్య కూడా దేవుడి దృష్టికి యథార్థంగా బ్రతకలేదండి. తను కూడా యెరొబోములాగే పాపం చేసి మన దేవత గమనిస్తే ఏమో చదువుకుంటే, అతడు బయలుదేవతను పూజిస్తూ వారికి నమస్కారం చేయొచ్చు, తన తండ్రికి క్రీనోషం జరిగించు, ఇశ్రాయేలు దేవుని యెహోవాకు కోపం పుట్టించును. అహజ్య కూడా ఏం చేస్తాడంటే, తన ముందు ఉన్న ఆహాబుల తను కూడా దేవుడి దృష్టికి యథార్థంగా నడుచుకోలేదు. ఇప్పుడు ఇవే చూస్తే తర్వాత అహజ్య తర్వాత యెహోరాము, మళ్ళీ యెహోరాము వ్యక్తి రాజు అయ్యారు. యెహోరాము అహజ్య తర్వాత యెహోరాము వ్యక్తి రాజు అయ్యాడు. 2వ రాజు గ్రంథము 3:9 చదువుకుందాం. ఆహాబు కుమారుడు యెరొబోము యూదా రాజు అయిన యెహోషాపాతు ఏలుబడి 18 సంవత్సరాలు సమరంలో ఇశ్రాయేలు వారికి రాజు 12 సంవత్సరాలు ఏలెను. ఇతడు తన తల్లిదండ్రులు చేసే ప్రకారం చేయక తన తండ్రి నిలిపిన బయలుదేవత స్తంభం తీసివేసి కానీ యెహోవా దృష్టికి చెడునట్లు చేయడానికి మానుకునేను. ఇశ్రాయేలు పాపం చేయడం కారణం. అయితే ఈ యెహోరాము అనే వ్యక్తి చిన్న కొంచెం చేసిన మంచి పని అంటే అలాగే పూర్తిగా చట్టబడి కాదు. కానీ ఒక సాల్వ్ చేస్తే 2వ వచనంలో, ఇతరు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారం చేయక తన తండ్రి నేత బయలుదేవత స్తంభం తీసివేసింది. కానీ తండ్రి నేత బయలు స్తంభం తీసివేసి కాకపోతే యెహోవా దృష్టికి చెడుతనం చేయడం మానుకోండిను. అయినప్పుడు కూడా దేవుడి దృష్టి చెడుతనం చేయకుండా మానవం ఉండలేదండి. ఈ కూడా ఆఖరికి ఇశ్రాయేలు కాములు కారణంగా నెపథ్యం ఏడు కాములు విలువ చేస్తూ వచ్చింది. ఇది కూడా ఏడుతో పోల్చుకుని ఇది కూడా దేవుడి దృష్టికి యథార్థంగా బ్రతకలేదు ఆయన జరిగిందండి. ఇక మన జాగ్రత్త గమనిస్తే, ఒకనొక సందర్భంలో ఇశ్రాయేలు రాజు అయిన యెహోరాము, యూదా రాజు అయిన యెహోరాము ఇద్దరి పేర్లు ఒకటే. అయితే మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఒకే సమయంలో ఇద్దరు రాజు పరిపాలించిన ఇద్దరు రాజుల పేర్లు కూడా యెహోరాము. అయితే ఈ యెహోరాము చదువుకుంటే ఈ వ్యక్తి ఏంటంటే ఆహాబుకు అల్లుడు అయ్యాడు. ఆహాబు కుమార్తెని ఎవరు పెళ్లి చేసుకున్నాడు? యెహోరాము పెళ్లి చేసుకున్నాడు. అది చేసిన మొదటి తప్పు యెహోరాము. ఒకసారి మనం మొదటి 2వ గ్రంథము 8:16 చదువుదాం.
2వ రాజులు 8:16 చదివితే రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలన ఆరంభించెను. 18 చదువుకుందాం. అతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకొని ఉండడం కనుక ఆహాబు కుటుంబంలో ఇతరులు ఇశ్రాయేలు ప్రవక్తలను ప్రవచించుచు యెహోవా దృష్టిలో చెడుతనం జరిగించును. అసలు ఏ వ్యక్తి అయినా సరే, ఆహాబ్ అంటే ఒక చెడ్డ వ్యక్తి, వాళ్ళ భార్య చెడ్డది, వీళ్ళు పూర్తిగా దేవుడు పూర్తిగా విశ్వసించేలా చేస్తారు. అటువంటి వ్యక్తి ఎవరైనా సంబంధం కుదుర్చుకుంటారా? కుదుర్చుకోరు. ఈ వ్యక్తి చేశాడు, ఈ నీళ్ళు ఏకంగా ఆహాబు అల్లుడయ్యాడు. అల్లుడడం వల్ల అప్పటి నుంచి వీళ్ళు పక్కన స్టార్ట్ అయింది. ఎవరైనా సరే వీళ్ళ అమ్మాయిని ఇంట్లో తెచ్చుకుంటే వీళ్ళ అమ్మ ఏం జరిగేస్తుంది? మళ్ళీ ఈ పాపం జరిగేస్తుంది. మళ్ళీ ఈ వ్యక్తి కూడా ఏం చేస్తుంటే ఎవరో మాట్లాడి మనం చదువుకుంటే అదే జన్మని ఆహాబు కుటుంబీకుల వలన ఇతరులను కూడా ఇశ్రాయేలు రాజు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యెహోవా దృష్టిలో చెడుతనము జరిగించును. ఈ వ్యక్తి కూడా ఆఖరికి ఆశ బాగానే ఉన్నాడు, యెహోషాపాతు బాగానే ఉన్నాడు, యెహోరాము రాజు అయ్యాడు. ఈయనేమో ఈ కూతురు పెంచడం వల్ల ఈ వ్యక్తి కూడా వీళ్ళ ప్రవర్తించిన దేవుడి కోపం వచ్చింది. మళ్ళీ కోపం వచ్చి దేవుడికి ఎంత కోపం, నిజంగా ఎంత దీర్ఘశాంతం అంటే ఆ సందర్భంలో దేవుడు పూర్తిగా తుడిచిపెట్టేది అనుకున్నాడు ఈ యోధ రాజ్యం మొత్తాన్ని. అది దేవుడు అదే మాట ఉంటుంది 19 చదవండి ఒకసారి. ఆయన సదాకాలం అతని సేవకుడు దావీదుకు అతని కుమారులకు దేవుడు మాట ఇచ్చి ఉంటాడు కనుక అది జ్ఞాపకం చేత ఆయనకు మనసు లేకపోయాను. ఇక జాతకం చేస్తే దావీదుకును అతని కుమారుడు దేవుడు మాట ఇచ్చి ఉంటుంది. ఎవరు మాట ఇచ్చారు? ఇక్కడ ఎప్పుడు మాట ఇచ్చారు? దావీదు ఇచ్చారు. 2 సమయంలో 7:14 చదువుకున్నాం. నీ రాజ్యమును సంతానమును స్థిరపరిచేదను, నేను అతను తండ్రి ఉందను కుమారుడు ఉందను. ఆ మాట బట్టి దేవుడు తన కోపం తగ్గించుకున్నాడు. తర్వాత ఇటువైపు చూసుకుంటే యెహోరాము తర్వాత అహాజీ తర్వాత యెహోరాము వచ్చాడు. యెహోరాము తర్వాత యెహూ అనే వ్యక్తి వచ్చాడు. యెహూ అయితే ఆహాబేమో ఒక సందర్భంలో నామోదు ద్రాక్ష తోటని అని ఒకసారి ఆయన ఆక్రమించుకున్నప్పుడు వ్యక్తిని నిలబడిన వ్యక్తిని చంపుతారండి తన భార్య చేత. అది దేవుడు ఏ చేసిన పంపించి మీరందరూ కూడా నువ్వు నాబోతుని ఏ విధంగా అయితే తన ద్రాక్ష తోట వాక్కొని నువ్వు నశింపజేసావో నువ్వు కూడా అలా నశించిపోతావు. నీ రక్తం కుప్పం లాగుతాయి, నువ్వు నీ భార్య నశించిపోతుందని ఏ ప్రవర్తించినప్పుడు ఆ మాట దేవుడు యెహూ అనే రాజుగారు యెహూ వ్యక్తి రాజుగా లేపి దాన్ని జరిగించాడు. ఆహాబును తర్వాత భార్య ఇజబేలు మొత్తం కూడా ఈ సంతానం కూడా యెహూ ద్వారా నశింపజేస్తారు దేవుడు. తర్వాత యెహూ అనే వ్యక్తి రాజు అవుతారండి. ఒకసారి మనము 2వ రాజులకు 9:13 చదువుతాం. అంతటా వారు అతివేగము కూడా తమ వస్త్రం పట్టుకొని మెట్ల మీద అతని కింద పరిచి బాగా ఉదయించి యెహోవా రాజు ఉన్నాడని సాధించరి. ఈ ప్రకారము నింసీగా పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము మీద గొప్ప చేసి అప్పుడు యెహోరాము ఇశ్రాయేలు సిరియా రాజు అయిన హజాయేలుకు ఎదిరించుటకై రామగిల్గాల దగ్గరికి కావాలి ఉండేది. అయితే మన చదువు పిల్లలు యెహూ ఏంటంటే యెహూ ఏమో తర్వాత రాజు అవుతాడు. తర్వాత ఆహాబు కుటుంబంలో యెహూ చంపుతాడు. అది దేవుని యొక్క మాటలు జరిగింది. అయితే యెహూని వ్యక్తి కూడా శరీర బ్రతకలేదు, తను కూడా దేవుడు చేత బ్రతకలేదండి. మనం 11:20 చదువుకుంటే 2వ రాజు 10:20 చదువుకుంటాం. 10:28 ఈ ప్రకారము యెహూ బయలుదేవతను ఇశ్రాయేలు మధ్య ఉండకుండా చేస్తున్నాను. అయితే ఇశ్రాయేలు వారు పాపం చేయకు నెబాతు కుమారుడు యెరొబోము కారకుడైనట్లు యెహూ కూడా అంత కారకుడై బేతేలు దామును సర్వంగా బంగారు అనుసరించు మానలేదు. తిను కూడా యెహూ కూడా మరి ఇంతకుముందు పాపలాగా 7 విగ్రహాలని ఆపకుండా ఉండలేదండి. తను కూడా పాపం చేశాడండి. 30 చదువు ఒకసారి 31. అయితే ఇశ్రాయేలు వాళ్ళు పాపం చేయక కారకుడైన యెహోవా చేసిన పాపములకు యెహూ ఏమాత్రం విసర్జించిన వాడే ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ధర్మశాస్త్రమునకు శ్రద్ధభక్తులు లేనివాడైన ఆఖరికి తిను కూడా యెహూ కూడా తన ముందున యెరొబోములతో పోల్చి తినవల్ల అదే నట్లు తిను నడిచాడు యెహూ.
తిను కూడా యథార్థంగా బ్రతకలేదు. వచ్చేవారు ప్రభుత్వం నేర్చుకుందాం. అంటే మనం ఒకసారి మనంతా ఏమైతే చెప్పి ఒకసారి మనం జస్ట్ రుజువు ముగించేద్దాం. వాస్తవానికి రాజ్యం అంతా ఎవరిది? ఈ రాజ్యం అంతా దేవుడిది. ఈ రాజ్యం అంతా దేవుడిదండి. ఈ రాజ్యం అంతా దేవుడిది. ఈ రాజ్యం మీదకి ఏం చేసినట్టు దేవుడు వీళ్ళ రాజుగా కూర్చో ఫస్ట్ 7వ రాజుగా కూర్చోబెట్టాడు దేవుడు. రాజ్యం అంటే దేవుడిది. రాజ్యం అంటే ఇశ్రాయేలు అంటే దేవుని జనాంగం. అయితే దేవుడు రాజ్యం మీద రెండుగా విడగొట్టినప్పుడు 7వ రాజు మొట్టమొదటి 7వ ఏం చేసిందంటే విగ్రహాలతో స్టార్ట్ చేశాడు. విగ్రహాలతో స్టార్ట్ చేసిన తర్వాత అప్పటి నుంచి కూడా విగ్రహాలు అలా కంటిన్యూ అవుతా వచ్చిందండి. ఎవరు కూడా దీన్ని బాగు చేద్దాం, దీన్ని తీసుకొని ఆలోచన ఎవరికి రాలేదు. అది అలాగా కంటిన్యూ కొనసాగుతూనే ఉంది. ఇటు చూసుకుంటే సొలొమోను టైంలో విగ్రహం స్టార్ట్ అయింది, తన భార్యను కట్టించాడు. తర్వాత రెహబాము దాన్ని కంటిన్యూ చేశాడు, అబీయము కంటిన్యూ చేశాడు. ఆశ ఏం చేశాడు, కొంచెం ఆ స్థలాలు కొన్ని ఆ విగ్రహాలను తీసివేసి మళ్ళీ దేవుని ఆరాధన కొనసాగించాడు. తర్వాత యెహోషాపాతు తిను కూడా బాగానే పెడతాడు. తర్వాత యెహోరాము తిను కూడా ఆహాబు కుమార్తె పెళ్లి చేసుకుని తిను కూడా దేవుని విరోధం పెడతాడు. అది బట్టి మనం ఒక విషయం మనకి ఏమవుతుందంటే విగ్రహాలను ఎప్పుడు కూడా మన జీవితాల్లో ఉండకూడదు. ఆ విషయం మనం నేర్చుకోవచ్చు. ఒక నీతి ఏంటంటే మన జీవితంలో ఎప్పుడు కూడా విగ్రహాలను మనం ఎవరు కూడా నేర్చుకోకూడదు, విగ్రహాలు ఎవరు జరిగించకూడదు. ఆ విషయం ఒక నేర్చుకోవాలి. అది మన నీతి తెలుసుకోవాలి. రెండో నీతి ఏంటంటే కొంతమంది ఆశ కానీ యెహోషాపాతు కానీ దావీదులాగా యథార్థంగా బ్రతికాడు. దాన్ని బట్టి వాళ్ళు యథార్థవంతులు రాయించబడ్డారు. మూడోది ఏంటంటే ఎవరైతే పాపం చేశాడో ఆ యెరొబోముని దేవుడు ప్రతిదానికి ఈయన పాప కారకుడితో పోల్చాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం చేసుకోవాలంటే మన ఎల్లప్పుడూ కూడా దేవుడికి విధేయులు ఉండి దావీదులాగా అనుసరించి దావీదు ఏ విధంగా దేవుడిని నమ్మకం దేవుని ఆజ్ఞ దేవుడి ఆజ్ఞ దేవుని అదే మనం కూడా ప్రవర్తిస్తే దేవుని కృపా మహాదేశం అందరూ నిరంతరం ఉంటాయి. దేవుడు మనకి ఏ విధంగా సెలవిస్తున్నాడు. మన ప్రభు చిత్రంలో మనం వచ్చే వారం ఇంకొంచెం మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ ఉన్నాడు.